రాజా ఏవమాదిభిః ఆత్మకార్యనిర్వర్తీనాం అమృతమయవాంగ్మధుభిః అకృష్యంతే విషయిన గౌతమి మహాభాగా నార్హస్యేవం మంతరితుం తపోవన సంవర్ధితో నభిజ్ఞోయం జనైః కైతవస్య. రాజా తాపసవృద్ధే స్త్రీణాం అశక్యతపటుత్వ మమానుషేషు సందృశ్యతే కిముతయా ప్రతిబోధవత్స్యః. ప్రాగంతరిక్షగమనాత్ స్వమపత్స్యజాతం అనయేద్విజైః పరభృతాః ఖలు పోషయంతి. శకుంతల అనార్యా ఆత్మనో ఉదయానుమానేన పశ్యత్ కా ఇదానీం అన్యో ధర్మకంచుక ప్రవేశిన స్థృఢచ్ఛన్న కూపోపమశ్చ తవానుకృతిం ప్రతిపశ్యతే. మహానుభావ ఏమంతరితం ఇలా అనడానికి నా అర్హసే తగు. నువ్వు ఇలా అంటాం కాదు. తపోవన సంవర్ధిత ఆశ్రమంలో పుట్టి పెరిగిన అయం జన ఈ మానిస్ కైతవ్యస వంచనకు అభినజ్ఞగా తెలియని వంచడం ఎరగనిది అని గౌతమి అంట. స్త్రీణాం తాపసవృద్ధే, ఓ వృద్ధ తాపసి, ఆడవాళ్ళకి స్త్రీణాం ఆడవాళ్ళు అశిక్షిత పటుత్వం ఎవరు నేర్పకుండానే పుట్టుకతో వచ్చిన నెరజానత అమానుషేషు మానవేతర స్త్రీలతో కూడా సందృశ్యతే స్పష్టంగా ఎవరైతే బోధివత్స్య శిక్షిత పాఠవం కలవాళ్ళు, నేర్పబడిన జ్ఞానం కలవాళ్ళు, తాహ వాళ్ళ గురించి కిముతః ఇక చెప్పేదేముంది. పరభృతా కోకిలలు స్వం అపత్యజాతు తమ పిల్లల గుంపులు అందరిని అంతరిక్ష గమనాత్ ప్రాక్ ఎగరటానికి ముందు దాకా అన్యై ద్విజై పరోజాతి పక్షులతో కాకులతో పోషయతి కలు పోషింపచేస్తున్నాయి కదా. ఆడవాళ్ళు సహజంగానే నెరజాన. ఇవి మానవేతర జాతుల్లో కూడా స్పష్టంగా కనపడుతుంది. అంటే జంతువుల్లో వాళ్ళు సరి చదువుకున్న వాళ్ళు కూడా అయితే ఇక చెప్పేదేముందమ్మా. కోకిల అమ్మలున్నాయి, కోకిలాంగనలు చూడండి, తమ బిడ్డల్ని వాటికి రెక్కలు వచ్చేదాకా మరో జాతి పక్షులతో అదే కాకులతో పోషింపచేస్తున్నాయి. కనేది కోకిలలకు, సాకేది కాకులు. సరోషం కోపంతో అనార్య దుష్టుడా అసజ్జనుడా ఆత్మను నీదైన హృదయ అనుమానే మానసికమైన అనుమానం పశ్యతి చూస్తున్నావు. నీ బుద్ధి అలాంటి కాబట్టి అందరూ నీలాగానే ఉంటారనుకుంటున్నావు. ధర్మకంచుక ప్రవేశ ధర్మం అనే ముసుగులో దూరిన వాడే తృణచ్ఛన్న రూప ఉపమస్య గడ్డి కప్పిన నుయ్యి లాంటివ అయిన తవ అనుకృతం నీ పోలిక ఇదానీం ఇప్పుడు అన్యకః ప్రతివచ్చదే మరొకడెవడు పొందగలడు. ఇదానీం ప్రస్తుతాన్ని నీకు సాటి ఇంత కుచితుడు ఎవడు లోకంలో. సందిగ్ధ ఆత్మగతం తనడు అస్యా కోపం ఈమె కోపం మాం సందిగ్ధ బుద్ధిం పూర్వం తప్పు చేస్తున్నానేమో అనే సందేహాన్ని పీడింపొస్తుంది. ఆత్మగతం సందిగ్ధ బుద్ధి మాం
కుర్వన్న కైతవ ఇవ స్యాహ కోపో లక్ష్యతే తదాహ్వనయ మయ్యేవ విస్మరణ దారుణ చిత్తవృత్తౌ వృత్తం రహః ప్రణయమప్రతి పద్యమాని భేదాత్ భ్రువో కుటిలయోరతిలోహితాక్ష్యా భగ్నం శరాసన వివాతిరుషా స్మరస్య. పైకి వెలపడి భద్రే పరిధినం దుష్యంతస్య చరితం తథా పీడన్న లక్ష్యతే. విస్మరణ మరపు అని లేదా మరపు చేత్ దారుణ క్రూరమై చిత్తవృత్తౌ మన ప్రవృత్తి కలవాడ వృత్తం జరిగినదైన ప్రణయం రహస్య ప్రేమన్ అప్రతివ ప్రవృత్తి కలవాడు వృత్తం జరిగి ప్రణయం రహస్య ప్రేమ అప్రతిపద్యమాని గుర్తుకు తెచ్చుకోలేకపోతున్న వాడనైన మయి ఏవా నా మీదని అతిలోహితాక్ష కట్టెర్రబడ్డ కళ్ళు అంటే ఎర్రబడ్డ కళ్ళు కలదైన ఈమె చేత కుటిలయో వక్రాలై భ్రువో కనుబొమ్మల చేత భేదాత్ విరుపుల అతి రుషా తీవ్ర కోపంచే స్మరస్యా మన్మధుడి శరాసనం విల్లుడు భగ్నం ఇవ విరిగినట్టు చూడబడింది, విరిచినట్టు అనిపిస్తాం. మరపు అనే దారుణ చిత్తవృత్తి కలవాడనై రహస్యంగా జరిగిన ప్రణయ వృత్తాంతాన్ని గుర్తు తెచ్చుకోలేకపోతున్నానా నేను? నా వైపు తీవ్రంగా ఎర్రబడ్డ కళ్ళ ఆమె చూసింది, కుటిలాలైన కనుబొమ్మలను విరిచింది. అతి కోపంతో మన్మధుడి విల్లె విరిగింది అనిపి. భద్రే ప్రదితం దుష్కంతస్య చరితం తథాపీడం న లక్ష్యతే. శకుంతల ఇది పటాంతేన ముఖమావృత్య ద్రోది సుష్టుతావదత్త స్వచ్ఛందచారిణీకృత యాహమస్య కురు వంశప్రచ్యయే ముఖమధో హృదయస్థిత విషస్య హస్తాభ్యా శముపగత. శాంగ్యుడంటున ఇత్తమాత్మకృత అప్రతిహతం చాపలం వహత్ అత పరీక్ష కర్తవ్యం విశేషాత్ సంగతం రహః అజ్ఞాత హృదయేష్వేవం వైరీ భవతి సౌహృదం ప్రత్యయేన కురువంశం నీది విశ్వాసంతో. హస్తాభ్యాం ఉపగత చేతికి దగ్గర అయ్యాను లేక చేతికి చిక్కాను. సా అహం అలాంటి అత్రాయిక్ సుష్టు పూర్తిగా స్వచ్ఛందచారి స్వైరిని కృత అగ్ని కావింపబడ్డ మంచిది, నన్ను ఒక స్వైరిని చేశావు అనేది రసోచితమైన వాక్య ప్రయోగం అంటారు ఆచార్య. ఇత అలా సమాంతేన కొంగుతో ముఖం ఆవృత్య ముఖం కప్పుకొని రోదితి విలపిస్తుంది. ఆత్మకృతం స్వయంకృతమైన చాపలు అనాలోచితమైన పని చాపల్యం ఇత్తం ఇలా అప్రతిహతం దహతి తిరుగులేనిదై ప్రవిష్టి అత అంచేత్ పరీక్ష బాగా పరీక్ష ఆలోచి కర్తవ్యం చెయ్య. విశేషాత్ మరీ ముఖ్య రహస్యంగత రహస్యమైన కలయిక మై అజ్ఞాత హృదయ అంతు చిక్కని అంతరంగం కలవాళ్ల విషయంలో
సౌహృదం మైత్రి ఏవం ఇద వైరీ భవతి శత్రువు అవుతుంది బెడిసి కొడుతూ. అందుకనే స్నేహాలు చాలా ఆలోచించి చెయ్యాలయ్యా, ముందే పరీక్షించుకోవాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి రహస్య స్నేహాలు కలయికలు కూడా. లేకపోతే మనసు అంతుబట్టని వాళ్ళ విషయం స్నేహాలు ఇలాగే బెడిసి కొడతాయి అని పాపం రాజు మదన పడుతున్నా. రాజా అయి భో కిమత్ర భవతి ప్రత్యయాదే అస్మాన్ సంయుత దోషాక్షరై క్షిణుధా శాన్య శృతం భవద్భి రథరోత్తరం ఆజన్మనః శౌర్యమశిక్షితోయ తస్యా ప్రమాణం వచనం జనస్య పరాతి సంధాన మదీయతే యహై పరీయతే యైః విజ్యేతి తే సంతు కిలాప్తవాచః. రాజా భో సత్యవాదిన్ అభ్యుపగతం తాపసదస్మాభిరేవం కిం పునః ఇమామతి సంధాయ లభ్యతే అన్నాడు రాజు. అయి భో ఏవండి, అత్ర భవతి ప్రత్యయాత్ ఏవ, కేవలం ఈ మాన్యురాలి మీద నమ్మకంతో అస్మాకం మమ్మన్ సంయుత దోష అక్షయ్ దోషుల్ని చేసే మాటలతో నిందావాక్యాలు హింక్షుడుదా ఎందుకయ్యా హింసిస్తారు? అన్నాడు రాజు. శృతం అసూయతో భవద్భిః తమ చేత అధరోత్తరం నీవు నీచపు మాట శృతం ఆలకింపబడింది కదా, నువ్వు ఆమెను చాలా నీచంగా మాట. ఈ పనికి మారిన మాట ఎప్పుడైనా తమరు విన్నారా అని దెప్ప. అధరం హీనంచ దుత్తరంచ అధరోత్తరం అధరోదంతవసనేర్మూర్ధే పీరు అని. ఆజన్మనః ఎవడు, ఆజన్మనః పుట్టినది మొదలుగా శౌఠ్యం వంచన అశిక్షిత నేర్వడు తస్య జనస్ ఆ జీవుడు వచనం మాట అప్రమాణం నమ్మతగింది కా యై ఎవరి చేత పర అతిసంధానం పరులను వంచడం విద్యా ఇది అదొక నీతి అని అధీయతే నేర్వబడుతోందో అభ్యసింపబడుతోందో తే కిం వాళ్ళేమో ఆప్తవాచః సత్యవచనులు అవుతారు. పుట్టింది మొదలు ఏనాడు వంచన అనేది ఎరగని వాడి మాట అప్రమాణమైపోతోందా? వరులను వంచడం ఒక విద్యగా అభ్యసించిన వాళ్ళేమో సత్య భాషణలు అంటే సత్యం చెప్పే వాళ్ళు అయిపోతున్నారా? ఇది లోక మర్యాదగా మారి భూ సత్యవాది ఓమై సత్యవాది రాజు అంటున్నాడు. ఆ మాట సాంగ్యవుడు అన్నాడు. ఇప్పుడు రాజు అంటున్నాడు, అస్మాభి మా చేత ఏవం మీరు అన్నట్టుగా అభ్యుపగతం తావత్ అంగీకరింపబడుగా సరే మేము వంచకులమే ఒప్పుకుంటాం. పునః కాని ఇమాం ఈమెను అతిసంధాయ వంచి కిం లభ్యతే నేను ఏం లాభం పొందుతానయ్యా? ఈమెను వంచడం వల్ల మాకు జరిగేదేమిటి అని. శాంగ్యవుడు వినిపాత రాజా అంటాడు. వినిపాత పౌరపై ప్రార్థ్యత ఇది నా శ్రద్ధేయం శారద్వత అంటున్నాడు. శాంగ్యరవా కిముత్తరోత్తరేణ అనుష్ఠితో గురో సందేశ ప్రతివర్తామహే వయం రాజానం ప్రతి రాజన్ తదేశా భవత కాంతాచ్ఛదవైనాం గ్రహాణ వా ఉపన్నాహి దారేషు ప్రభుతా సర్వతోముఖే గౌతమి గచ్చాగ్రతః. మళ్ళా
తదేషా భవతః కాంతాచ్చజవైనాం గృహాణవ ఉపపన్నాహి దారేషు ప్రభుతా సర్వతోముఖీ. వినిపాత అంటే మహాపాపం చేశావయ్యా రాజా. వినిపాత మహాపాపమని పౌరవై పూర్వంశజులచే ప్రార్థ్యతే కోరబడుతోందని నా శ్రద్ధేయం నేను అంగీకరించ. మేం తప్పు చేశామని ఒప్పు, నమ్మతగిందిగా మేము పాపం కోరుకొని చెయ్యమని అర్థం. కిముత్తర సాంజ్ఞరవా ఉత్తరోత్తరే మునుముందటి సంగతి ఏమిటి మనకి? కిం అధరోత్తరేణ ఈ పనికి మాలిన మాటలతో పని ఏమిటి అని అర్థం. గురువు సందేశ గురువు గారి ఆజ్ఞ అని పాఠం అనుష్ఠిత అనుష్ఠింపబడింది, వారు చెయ్యమన్నది చేశాం. ఇది మనం నివర్తామహి తిరిగి వెళ్ళిపోదాం. ఇక్కడ వదిలిపెట్టమన్నాడు, పంపించమన్నాడు, అక్కడ దింపాం, మనం వెళ్ళిపోదాం మన పని. అప్పుడు తదేశ రాజన్ మహారాజ్ తత్ అంచేత ఏషా ఈమై భవతః కాంత నీ ఇల్లాలు ఏనాం ఏమని త్యజావ విడిచిపెడతావు, గృహాణావ స్వీకరిస్తావు, దారీష్ ఇల్లాలి విషయం సర్వతోముఖే ప్రభుత అన్ని విధాల అధికారం ఉపమన్యాసి భర్తకు ఉన్నదే కదా. ఉపపన్నాహి భర్తకు ఉందిగా, భర్త కనుక అన్ని అధికారాలు ఆమె మీదనే. ఇంతకు ఈమె నీ ఇల్లాలు, ఈమెను విడిచిపెడతావు, స్వీకరిస్తావు, ఇల్లాలు చేసుకుంటావు, అధికారాలన్నీ నీవే కనుక మాకేం సంబంధం లేదు. అక్కడ పుట్టింది, అక్కడ పెళ్ళైపోయింది, తీసుకొచ్చి నీకు అప్పచెప్పమన్నారు, నేను మా అప్పచెప్పేశాం. మిగతా సంగతి నీకే బాధ్యత, మాకేం లేదు. మిగతా విషయాలు రేపు